మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మనకి వివిధ రకాల పండుగలు ఉన్నాయి. దేవీ నవరాత్రులు కావచ్చు, దీపావళి ఉంది. సో ఈ పండుగల్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఈ నెల? ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఈ 2020 సంవత్సరంలో అసలు ఎలా వచ్చిందో ఎలా పోతుందో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బాధలు కష్టాలు అనేది ఉన్నాయి, కాదనలేదు. కానీ దాంట్లో కూడా భిన్నంగా ఉండి దానిలో కూడా బాగుంది అనిపించుకునే వాళ్ళలో అతి తక్కువ మందిలో ఒకరిగా ఉన్న వాళ్ళు ఏంటంటే మీనరాశి వారు. పర్టికులర్గా ఈ మీనరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తగలటం, మీనరాశిలోకి శని భగవానుడు సంహరించడం, ఇవన్నీ కూడా 2020 సంవత్సరం జరిగినాయి. కానీ ఓర్పుతో వారు సహనంతో ధైర్యంతో ముందు అడుగు వేయడం, వారందరూ కూడా దినదిన అభివృద్ధిగా వెళ్ళడం. ముందు ఆ శని భగవానుడు రాకముందు అందరూ కూడా భయపడ్డారు మీనరాశి వారు. అలా భయాలు ఏమి ఉండలేదు. ఎవరు కూడా ఏంటంటే వచ్చేదానికి ఎవరేం చేయలేరు, ఆపలేరటువంటి పరిస్థితి అనమాట. అది ఇప్పుడు గ్రహాలను ఆపేటువంటి శక్తి ఎవరి దగ్గర లేదు. గ్రహాలని పాజిటివ్ చేసేటువంటి శక్తి అయితే గురువుల దగ్గర ఉంటుంది. అలానే వీరందరూ కూడా ధైర్యంతో ముందడుగు వేసేసి దినదిన అభివృద్ధి అవుతూనే కాకుండా మరొకరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థాయికి, ఆ ఒక స్థితిగతులకి ఎదిగినట్టు వాళ్ళలో చాలా తక్కువ మందిలో ఒకరిగా నిలిచినటువంటి వారు ఎవరే అంటే మీనరాశి వారు. అలాంటి మీనరాశి వారు గొప్ప గొప్ప కార్యక్రమాలు, గొప్ప గొప్ప కార్యాచరణలు లోక కళ్యాణార్థం కోసం పార్టీలో కావచ్చు, పొలిటీషియన్లో కావచ్చు, సెలబ్రిటీస్గా కావచ్చు, చాలా అవకాశాలు కూడా వాళ్ళకి మెండుగా వస్తున్నాయి. వారి యొక్క శ్రమ, ఖచ్చితంగా వారి యొక్క శ్రమతో పాటు మంచితనము, ఆ సానుకూలమైనటువంటి విధానము వారికి అందరూ కూడా కలిసి రావడం లాంటిది ఈ 2020 సంవత్సరంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి 10వ మాసానికి వచ్చేసాం, అక్టోబర్ మాసానికి వచ్చేసాం. ఈ అక్టోబర్ మాసంలో కూడా గత ఈ 10 మాసాలుగా ఏదైతే వస్తున్నారో వారు అదే కొనసాగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్టోబర్ మాసంలో వీరికి ప్రత్యేకించి ఆ శ్రద్ధకుతో కూడినటువంటిది ఆ శని భగవానుడు కూడా వీరి మీద శుభదృష్టి ఉంచేయడానికి వక్ర చూపుతూ ఉన్నాడు. ఈ యొక్క వక్ర చూపుతో శని భగవానుడు ఉండడం ద్వారా ఏది నవంబర్ 23 వరకు కూడా వక్రతో ఉంటారు. ఈ వక్రంతో ఉండడం ద్వారా వీరికి ఎన్నడూ లేనటువంటి విధానమైనటువంటిది, వీరికి పేరు, ప్రఖ్యాత, హోదా అన్నీ కూడా లభిస్తాయి అన్నమాట. వీరు ఉన్నటువంటి స్ట్రెస్ ఫీల్ నుంచి జాబులు వెసులుబాటు ఎలా ఉంటుందంటే, వీరి అదృష్టం ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీకి ఒక CEO, ఒక MD, ఒక చైర్మన్ ఇలా ఉంటారు. ఈ మీనరాశి వారు ఆ కంపెనీలో ఏదో చిన్న ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆ ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో ఆ కంపెనీకి మెయిన్గా చైర్మన్స్ కావచ్చు, MDలు కావచ్చు, వీరి చూపు పర్టికులర్గా ఆ మీనరాశి వారి మేము పడింది. వారు ప్యాకింగ్ సెక్షన్లో ఉన్నాయి, HR సెక్షన్లో ఉన్నాయి, జాబ్లో కోడింగ్ సెక్షన్లో ఉన్నాయి, వేరే డిపార్ట్మెంట్లో ఉన్నాయి. పర్టికులర్గా వారి మీదే కన్నుపడింది. కన్నుపడేసి ఆ స్థానం, ఆ పొజిషన్, ఆ ప్లేసు, ఆ తీరస్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన కలిగించేటువంటి, అంటే వీరిలో మిరాకిల్స్ ఇవి. ఆ స్థానానికి వెళ్ళేటువంటి విధంగా వీరు కనిపిస్తున్నారు. ఎందుకు అలా అంటే వీరు కావాలని చెప్పి నటించరు. పని చెప్పారు అంటే ఆ పనికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని ఆశించరు. అలా కాకుండా మనకి చెప్పినటువంటి పని, దాని విధానం అన్ని రకాలుగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వారి మీద కన్ను పడేసి వారిని పై స్థాయికి తీసుకెళ్లేటువంటి విధానం కూడా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే కనపడడం విచిత్రం. ఇది ఆచార్యనం. ఇది మరొకటి ఏంటంటే, ఎక్కడో పార్టీ లీడర్స్ ఉంటారు. ఆ పార్టీలో ఏదో చిన్నపాటి వర్క్ చేసుకుంటూ ఉండేటువంటి మీనరాశి వారు ఉంటారు. ఆ పార్టీ శ్రేణులు ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారి అందరి చూపు వీడి మీద పడి వీరికి ఆ ఢిల్లీ స్థాయిలో పదవులు ఇవ్వడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. చూడండి ఎంత మిరాకిల్స్ జరుగుతున్నాయి 10వ మాసంలో వీరందరికీ కూడా. అంటే 2020 సంవత్సరంలో వీరికి ఒక మేలురాయి అని చెప్పవచ్చు. ఎలా అయితే చిరంజీవి గారికి మొదటి సినిమా ఎలా అయితే మేలురాయి అయిందో, అదేవిధంగా ఈ మీనరాశి వారికి ఈ 2025 సంవత్సరం చాలా మంది కూడా ఉపాధి అవకాశాలు చూడటం కాదు, ఉపాధి అవకాశాన్ని కల్పిస్తారు కూడా. అది మీనరాశి వారి ప్రత్యేకత. 10వ మాసం ఈ అక్టోబర్ మాసం వీరికి గుర్తు పెట్టుకునేలా ఉంటుంది కాబట్టి రాసి పెట్టుకోవచ్చు. ఇకపోతే విదేశాలకు వెళ్ళేటువంటి వారు, అక్కడ యూనివర్సిటీలో సీటు పొంచి ఉన్నవారు, దానికోసం వేచి ఉండేవారు ఎవరైనా ఉన్నారు అంటే వారికి, మీనరాశి వారికి ఈ యొక్క కుజుడి బనువాని యొక్క శుభదృష్టి వీరి మీద ఉన్నది ఎక్కువగానే. ఎందుకంటే కుజుడు 12వ స్థానంలో ఉన్నారు. అందరూ చెప్తారు కుజుడు 12వ స్థానంలో ఉంటే వారికి చేటు, ఇబ్బంది, నోటి వల్ల మాట్లాడితే కోపం వస్తుంది అని. కానీ కుజుడు 12వ స్థానంలో ఉన్న
4వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, అలానే 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, 7వ స్థానంలో వీరికి కేతువుతో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. వీరికి ఎన్నడూ లేనటువంటి అదృష్టాన్ని కలిసి వచ్చేలా ఉంటుంది కాబట్టి వెతికే తీగ కాలికి తగిలినట్టుగా మనం యూనివర్సిటీలో సీట్లు సాధించడం కాదు. మరొకటి ఏంటంటే 8వ స్థానంలో వీరికి బుధుడితో కూడినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇక వీరి అదృష్టం ఎట్లుందంటే రియల్ ఎస్టేట్, విదేశీయానం, రాజకీయ రంగం, అన్ని రంగాల్లో కూడా ఖాళీ సమయం అనేది దొరకదు వీరికి. బిజీగా ఉంటారు. అయితే ఒకవేళ వీరు ఏదైనా టిఫిన్ చేయాలన్నా, భోజనం చేయాలన్నా కూడా ఆ సమయంలో కూడా మాట్లాడుతూ మంతనాలు చేసుకుంటూ తినేటువంటి పరిస్థితి అనమాట. అంటే ఒక పొలిటీషియన్ లాగా అయిపోతారు. ఇప్పటివరకు ఎవరైతే వీరు ఎందుకు పనికిరారు, వీరు స్ట్రెస్ అవుతుంటారు, వీరికి అంతా జాలి గుణం ఉంది, ప్రతిదీ పంచుకుంటూ వెళ్ళిపోతారు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా నోటి మీద వేలేసుకునేటువంటి స్థాయికి వీరు అందనటువంటి ఎత్తుకి వెళ్ళేటువంటి అదృష్టం ఈ 10వ మాసంలో అయితే ఖచ్చితంగా వీరికి కనబడుతుంది. అయితే ఈ 10వ మాసంలో 15వ తారీఖు తర్వాత మాత్రమే వీరికి అవకాశాలు వచ్చేలా కనపడుతున్నాయి కాబట్టి వాటి గురించి వీరు ఖచ్చితంగా ఎదురు చూసే అవసరం లేదు. అవకాశాన్ని వచ్చింది అందిపుచ్చుకోవాలి. అవకాశం చేదార్చుకోకూడదు. అది చిన్నదా పెద్దదా అనేది కాదు. గుండు సూది కూడా గుచ్చితే నొప్పి వస్తుంది. అలానే చిన్న అవకాశంతో కూడా మొదలు పెడితే తొలి అడుగు అనేది మొదలవుతుంది. ఖచ్చితంగా వారు దినదిన అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో చిన్న జాబ్ ఏదైనా వచ్చినా కూడా వెంటనే జాయిన్ అయిపోవడం ఖచ్చితంగా జాయిన్ అయిపోవాలి. ఎందుకంటే ఆ చిన్న జాబ్ వచ్చినా కూడా వీరికి చెప్పారు కదా, చిన్న పని చేస్తున్నా కూడా ఆ పైన ఉన్నటువంటి స్థాయి వాళ్ళు చూపు అంతా వీరి మీదే ఉంటుంది. ఏంటి వీరి పని ఎలా చేస్తున్నారు, ఏంటి ఇంత నైపుణ్యత, ఎక్కడ ఇన్నాళ్ళు ఎక్కడ మిస్ అయ్యాం మనం, వీరిని ఎక్కడ వదులుకున్నాం మనం అనే టైప్లోనే ఉంటుందన్నమాట. ఇకపోతే 8వ స్థానంలో వీరికి శుక్రుడు ఉన్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీరికి సంబంధాలు, పెళ్లి సంబంధాలు ఏదైనా కుదిర్చుకోవాలనుకున్నా, పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంది. లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి. అది విచిత్రం కదా. లవ్ మ్యారేజెస్ చాలా రాసుల్లో వారికి సక్సెస్ అవ్వవు, కానీ వీరికి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వీరికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఎలానే వీరికి ఎలక్ట్రికల్ సంబంధించింది, ఇలా బైక్లు, కార్లకు సంబంధించింది, అలాంటి వాహనాలకి సంబంధించినటువంటి బిజినెస్లు, అలానే ఫ్లైట్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, ట్రావెల్స్ రంగాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు, ఇలాంటి వాటికి వీరికి చాలా బాగుంటుంది. అంటే మార్కెటింగ్ రంగాలు వారికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మరొకటి వీరికి దీనితో పాటు రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా వీళ్ళు నిలబెడతారు. ఎవరికో లాస్ వచ్చింది, ఎక్కడో ఏదో అయిపోయిందంటే, ఎవరైనా రియల్ ఎస్టేట్లో లాస్ అయిన వారు ఉంటే మీనరాశి వారు ఎక్కడున్నారో వెతికి మరీ పట్టుకొని తీసుకెళ్లి చైర్లో కూర్చోబెడితే ఖచ్చితంగా ఆ స్థానం, ఆ పొజిషన్, ఆ రియల్ ఎస్టేట్ రంగం కూడా పై స్థాయికి వెళ్తుంది. ఏం చేసే అవసరం లేదు, వారికి ఒక చైరేసి కూర్చోబెట్టాలి అంతే. కూర్చోబెడితే ఆ సంస్థ కూడా దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే మీనరాశి వారు వాంటెడ్ అన్నట్టుగా, మీనరాశి వారు ఉన్నటువంటి స్థానం కావచ్చు, పరిస్థితి కావచ్చు, అక్కడ నుండి పొజిషన్ కావచ్చు, వారు ఉన్నారు అంటే ఎలాంటి వ్యాపారం అయినా, ఎలాంటి సంస్థ అయినా సరే దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది. నాకు తెలిసి మనకి ఇప్పుడు ఇష్యూస్లో ఉన్నాయి ఏంటంటే, తెలంగాణలో అయితే కనుక చాలా ఇష్యూస్ ఉన్నాయి. తెలంగాణలో అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి ప్రాజెక్ట్స్ వాటిల్లో అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండేందుకు ఇలాంటి మీనరాశి వాళ్ళని తీసుకెళ్లి ఏదో ఒక పాత్ర ఇచ్చి కూర్చోబెడితే చాలు, ఆ ఇష్యూస్ క్లియర్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక వైజాగ్లో ఉండే స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటి చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే. ఇలాగ చాలా రాష్ట్రాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిలో మెయిన్ ఆ స్థానం కావచ్చు, ఆ ఫైల్ కావచ్చు, ఆ ఒక పరిస్థితి కావచ్చు, ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అప్పగించినట్టయితే ఆ సమస్య ఒక కొల్లుకి వస్తుంది. అలానే మనకి చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి కావాల్సిన, ఇంకాను వాటన్నిటిలో మీనరాశి వారు కనుక వారు చేయూతనిచ్చి వారిని కనుక కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తవుతాయి. ప్రభుత్వాలు కూడా మాట రాకుండా ఉంటుంది. రానున్నటువంటి కాలాల్లో ప్రభుత్వాలు కూడా మళ్ళీ వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయొచ్చు. అంటే వాడు అంత అదృష్టం అని చెప్తున్నాను అనమాట. అట్లా ఉంటుంది అదృష్టం వారిది. గురుగారు, సాధారణంగా ఇప్పుడు వీళ్ళకి ఏళ్ళనాటి శని జరుగుతుంది కదా, ఈ పీరియడ్లో కుటుంబంలో ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు, చికాకులు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మరి ఎలా ఉంటుంది వైవాహిక జీవితం వీళ్ళకి? అంటే ఇంటి ఈగల మోత, బయట పలకలి మోత. ఈయన ఇప్పుడు వరకు మనం చెప్పినవన్నీ కూడా బయట ఉండేటువంటి అదృష్టాలు ఇవి. ఇకపోతే ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో వీరికి ఖచ్చితంగా ఇప్పుడు ఇంత బాగా అదృష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెడు అనేది ఉంటుంది, శత్రుత్వం కూడా బాగానే ఉంటుంది. అందులోని వీరు
మామూలుగానే వీరు ఎట్లా ఉంటారంటే వీళ్ళు చాలా కోలాహలంగా, ఆందోళన చెందుతూ, స్ట్రెస్ ఫీల్ అవుతూ, ఎప్పుడు కూడా జాలి, దయ, కరుణ ఎక్కువ ఉండేలాగా ఉంటారనమాట వీరు. అంటే వీరు ఎంతసేపుకి ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. కాబట్టి వీరి మీద శత్రువు కూడా ఉంటుంది. ఎవరైనా వచ్చి వీరిని ఏమైనా మాట అన్నారనుకో, సర్లే పోని, వారి పాపను వారిపోతారు అనుకునే విధంగా ఉంటారు. కాబట్టి వీరికి శత్రు భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. కనపడని శత్రువు చాప కింద నీరులాగా మనతో ఉండి మనకి పుల్లలు పోస్తుంటారు, కట్టప్పలాగా వెన్నుపోటు అంటారు అనమాట. అలా పొడిచేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారు. వాళ్ళకి కనిపెట్టడం కష్టం అంటారు. ఇప్పుడు అంతేగా మరి, ఇంట్లో దొంగ నీసు కూడా పట్టలేడు. ఇప్పుడు మనతో ఉండేవాడు మనకు చెడు చేస్తారు ఖచ్చితంగా. బయట వారు ఎప్పుడు కూడా మీనరాశి వారి చెడు చేయరు, ఇంట్లో వాళ్ళే చెడు చేస్తారు. ఎలా అంటే లవ్ ఉన్నది, వీళ్ళని ప్రతిరోజు గుచ్చి గుచ్చి గుచ్చి, లేదమ్మా అట్లా కాదు, మన వంశం అలాంటి కాదు, మన పేరెంట్స్ అలాంటి వాళ్ళు కాదు, మాకు మాట వస్తుంది, పేరు పోద్ది, ప్రఖ్యాతి పోద్ది, హోదా పోద్ది, నాన్నగారి జీవితం ఏం కావాలి, పేరు చాలా పేరు ఉంది, లేదమ్మా లేదు మనకు అవ్వదు, అట్లా ఈ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని చెప్పేసి అని ముడేస్తారు. దీనివల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కాస్త కుంగపడిపోద్ది. వ్యాపారం, వారు ఎప్పటి నుంచి చదువుకున్న దగ్గర నుంచి నేను వ్యాపారం చేయాలంటారు. లేదమ్మా మన ఇళ్ళలో ఎవరు వ్యాపారం చేయలేదు, అలాంటివి మనకు వద్దమ్మా, ప్రతి వారు కస్టమర్కి మనం సమానం చెప్పి పర్లేదమ్మా, జాబ్, మొండిగా జాబ్కి వెళ్ళిపోవాలి. ఇలాంటి స్ట్రెస్ అయితే ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. రెండోది, ఇవన్నీ కాకుండా ఎదిగేటువంటి మీనరాశి వారు జీవితంలో చాలా ఎదగాలి, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి మీనరాశి వారు ఉంటే వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు, ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. గురువు గారు చెప్పారు బాగుంది, కానీ అవన్నీ జరగట్లేదు అని ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి గురువు గారు చెప్పింది జరగలేదు అంటే అన్ని రకాల గ్రహస్థితి గమనించిన తర్వాత మీనరాశి వారు ఇలా ఉంటారు అని మనము ఒక విషయం చెప్పిన తర్వాత వారికి జరగట్లేదు అంటే అది వారిలో ఉన్నట్టు తప్పు కాదు. మన మీద శత్రుత్వం ఉండి వారు మన మీద చేయించేటువంటి ప్రయోగాలు, వారు మన మీద చేయించేటువంటి క్రియ పద్ధతులు ఆ రకంగా ఉంటాయి. ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ధూపవతి అని ఉంది, ఈ మధ్యన చాలా మంది చేస్తున్నారు. ఇలాంటి చాలా రకాల శక్తులు, చాలా రకాల అష్టదిబ్బందులు, క్రియలు చాలా ఉన్నాయి. అలాంటి క్రియల ద్వారా తెలియకుండానే వాటర్లోనో టీ కాఫీ జ్యూసెస్లోనో మంత్రం చదివి ఇచ్చేస్తే కూడా అయిపోతుంది. వారి జీవితంలో ఎదగకుండా చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా వారు ఆల్రెడీ సెన్సిటివ్ కాబట్టి ఇవన్నీ కూడా వారి మీద పడ్డాయి అనుకోండి, అప్పుడు గురువు చెప్పింది జరగదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ గురువు గారికి ఏమైందిలే చెప్తూ ఉంటాడు, మాకు జరగాలి కదా అంటారు. కానీ ఇక్కడ వీరికి జరిగింది అని నమ్మరు. కాదే ఖచ్చితంగా అది కూడా గమనించుకోవాలి. ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తిని నమ్మేటువంటి పరిస్థితులు లేవు. అంటే కామెంట్ బాక్స్ ఉంది కదా అని చెప్పేసి అని గురువు గారికి లేదండి ఈ కామెంట్ పెట్టేస్తే అయిపోదు. కానీ దానికి ఏంటంటే గురువు గారు ఏం చెప్తున్నారు, అది మనకి ఎందుకు జరగట్లేదు, ఒకవేళ జరగాలంటే ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో నుండి రాష్ట్ర సంబంధం లేదు. ఈ రోజుల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఒక సందర్భం, ఇలాంటి ఒక పరిస్థితి ఉంది. మీనరాశి వాళ్ళని నేను చూసిన దాని ప్రకారం అయితే ఈ 2020 సంవత్సరంలో మేలురాయి, వారు జీవితంలో ఎదిగేదానికి తొలిమెట్టు అనేది ఈ 10 నెలల మాసంలో వేస్తారు. అలా కాకుండా అష్టదిబ్బందులు అయిపోయేసి కాళ్ళు గడపలు దాటలేదు, కోరికలు కొండలు దాటుతున్నాయి, నేను ఎంత చదివినా గుర్తు రావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, పెళ్ళైన భార్య వెళ్ళిపోయింది, భర్త దూరంగా ఉంటున్నాడు, పిల్లల మాట వినట్లేదు, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. పెళ్ళైన 2 నెలలకి కోట్ల మెట్లు ఎక్కిలేటువంటి పరిస్థితి, ఇంట్లో కుక్కలు కూడా మాటినవు, ఒక్కోసారి సందర్భం కుక్కను చూసినట్టు చూస్తారు. ఇవన్నీ సందర్భాలు. ఇవన్నీ గురువు ఏం చేయలేడు. గురువు దగ్గరికి వేస్తే వారికి ఉన్న పరిస్థితి, సమస్య పట్టి దాని పరిష్కార మార్గాలు అనేది ఖచ్చితంగా వారికి లభిస్తాయి. ఆ పరిష్కార మార్గాలు మనకు దొరుకుతున్నాయా లేదని చూడాలి. ఇప్పుడు మరొక విషయం ఏంటంటే ఎవరు ఏ స్థాయిలో ఉంటారో, ఎవరికి ఎందులో అవగాహన ఉంటుందో దాని వరకే తెలుస్తుంది. ఇప్పుడు రైలు నడిపేవాడికి దాని వరకే తెలుస్తుంది, ఫ్లైట్ నడపమంటే నడపలేడు. అలానే బస్సు నడిపేవాడికి బస్సు గురించి తెలుస్తుంది, కారు నడుపుతాడేమో కానీ లారీ నడపలేరు. రెండు ఒకటే ఉంటుంది స్టీరింగ్, కానీ నడపలేరు. అలవాటు ఉంటుంది. ఇడ్లీ వేసేవాడికి అదే తెలుస్తుంది, హోటల్దే. వాడిని తీసుకొచ్చి రెస్టారెంట్ పెట్టించు, 5 స్టార్ హోటల్ పెట్టించి వాడు చైరేసి కూర్చోమంటే కూర్చోడు. ఒకటే హోటల్ అయినా కూడా నేను పని చేస్తాను అంటాడు. ఎవరికి ఎందులో ఉండాలో అందులో అనుభవం ఉంటుంది. ఇప్పుడు గురువులుగా మాకు ఎదుటి వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి అనే ఒక అనుభవం ఉంటుంది. కాబట్టి దాంట్లో కామెంట్ బాక్స్ ఉంది కదా అని పెట్టేసుకుంటూ పోతే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అయితే కాదు. దానికి మీకు అవ్వట్లేదు. గురువు దగ్గర ఖచ్చితంగా సంప్రదిస్తే ఆయన మీకున్న సమస్య ఏంటి, దాని పరిష్కార మార్గం ఏంటి అనేది ఖచ్చితంగా చూపేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకే, ఇక విశేషంగా గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి మనకి? అయితే మనకి మన ప్రేక్షకులకు ఏంటంటే నేను చెప్పొచ్చింది, ఈ రోజుల్లో గురువులు కానివ్వండి, మన ప్రేక్షకులు కానివ్వండి, ఎవరు కూడా ఆశించే విధంగా లేరు. ప్రేక్షకులకి ఏదైనా సమస్య వచ్చిందంటే దీన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు గురువులు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ బాగుండాలి,
అనుకునే సందర్భంలో మనం ఏంటంటే కొన్ని రకాల దైవ జ్ఞానంగా చేసినవి, కొన్ని రకాల వస్తువులు అయితే కనుక మన దగ్గర లభ్యపడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఏంటంటే వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి మనం ఆ వస్తువుని, ఇప్పుడు ఒక గురువు దగ్గరికి ఒక కస్టమర్ వెళ్ళారనుకోండి, వారికి ఏదో పూజో హోమో యజ్ఞమో యాగమో వారికి ఏదైతే నాలెడ్జ్ ఉందో దాంట్లో మంచి చేయాలని ఒక చూస్తారు. అందరు కస్టమర్లకి డబ్బు పెట్టుకోవాలి, ఇన్ని లక్షలు అవుతాయి, ఇన్ని వేలు అవుతాయి, అంత మనం పెట్టలేము అనే ఒకటి ఉంటుంది. కానీ వీరికి మంచి జరగాలి కాబట్టి చిన్న చిన్న వస్తువులతో కూడా మనము ఎదిగేదానికి, మంచి అయ్యేదానికి అయితే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాల్లో కొన్ని ఏదైతే అవసరం, ఏ సమస్యకి ఏది పరిష్కార మార్గం అనేది చూపించేలో మనం యజ్ఞ యాగాలు హోమాలు చేయించకుండా, అవసరం లేకుండా చిన్న చిన్న వస్తువులతో మంత్రోచ్చారణ చేసి వాటికి మంత్రోచ్చారణ చేసి వారి వద్దకి మనము చేర్చడం అనేది జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇది ఉంటుంది అనమాట. ఇది ముడుపు, ఇది అష్టదిగ్బంధన ముడుపు. ఎవరికైనా సరే దీంట్లో అంతా ట్రీస్ ఉంటాయి, 23 రకాల మూలికలతో కూడిన ఉంటుంది. ఎవరికైనా సరే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి అయితే ఇలాంటి ముడుపు కాగబెట్టి, నీటిలో వేసి కాగబెట్టి, ఆ కాగబెట్టి నీరు స్టోరేజ్ చేసుకొని స్నానం చేసే దాంట్లో కనుక మనం స్నానం చేస్తే, ఈ వాటర్ కొంచెం వేసుకుని స్నానం చేస్తే మనకున్నటువంటి చెడు, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం ఏదన్నా కూడా చిటికలో మాయమైపోతుంది. చిన్న సరసమైన ధరలోనే ఇది వారికి లభించేస్తుంది. ఎక్కడ గురువు దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. ఇకపోతే ఇది నాగమణి, అందరికీ తెలిసిన విషయమే. గత కొంతకాలంగా కూడా మనము ఫ్రీగా ఇచ్చి ఎన్నో జీవితాన్ని మనము నిలబెట్టిన వాళ్ళు ఉన్నాం. ఇది కాలసర్పదోషం, నాగదోషం, కుజిదోషం అలాంటివి, శుక్రదోషం అంటే కలత్ర దోషం అలాంటివి, పూర్వీక శాపం, పూర్వీక దోషం, నరదిష్టి, నరఘోష ఇలాంటివి అన్ని కూడా పటాపంచలేదానికి నాగమణి కూడా వారికి ఫ్రీగానే, ఉచితంగానే మనము కస్టమర్లకి ఎవరికైనా సరే ఇది ఉచితంగానే లభ్యపడుతుంది మన వద్ద. అలానే మనకి ఇది అందరికీ తెలిసిందే కియామాల. ఈ కియామాల అనేది సత్వికత సహా, ఈ కియామాల అనేది వారికి నరదిష్టి, నరఘోష, స్ట్రెస్ ఫీలు, ఆరోగ్య సమస్యలు వాడి దరి చేరకుండా శత్రువుని దూరం పెట్టేలాగా ఈ కియామాల పనిచేస్తుందని చాలా మంది కూడా మనకి చెప్తా ఉన్నారు. కియామాల వేసుకున్న తర్వాత నాకు చాలా బాగా ఉందండి, మీరు ఇచ్చిన కియామాలలో ఏదో పవర్ ఉంది అని చెప్తా ఉన్నారు అనమాట. అలానే కియామాల, అలానే వారికి మన దగ్గర ఏంటంటే ఇది మాయాజల్, అందరికి ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. మాయాజల్, ఈ మాయాజల్తో ఏంటి గురువు గారు ఇది మాయాజల్ ఏంటంటే మాయం చేసేస్తారా మమ్మల్ని అంటే, మీకున్న సమస్యని మాయం చేస్తాం. ఇంటిలో దోషాలకి కాదు, మనకి ఏదైనా వ్యాపార సంస్థలు ఉంటాయి. ఈ వ్యాపార సంస్థల్లో ఏదైనా మనకి చెడు నెగిటివ్ ఉంటుంది. నిమ్మకాయలు కట్టడం, ఆ షాపులు ముందేస్తే ఆ నిమ్మకాయ తప్పదన్నా దాంట్లో ఉన్న నెగిటివిటీ మనకు వస్తుంది. కొన్ని వీడియోలో మనం చెప్పాం ఆల్రెడీ. అలానే మాయాజల్ మన షాపులు, వ్యాపార సంస్థలో కనుక మాయాజల్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ షాపుకి ఎవ్వరు కూడా శత్రుత్వం కానీ, కన్నెత్తి చూడటం కానీ జరగదు. అంటే మంచితనంగా కాదు, వ్యాపారం కాదని కాదు, శత్రువులు ఎవరైనా సరే షాపు వ్యాపారం జరగకూడదు అని కోరుకున్న వాళ్ళ నిర్ణయం ఏదైతే ఉందో అది లేకుండా మంచి జరిగేదానికి మాయాజల్. ఇకపోతే హౌస్, ఇంట్లో పరంగా ఏదన్నా సమస్య ఉంది, ఇంటికి ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేయించారు, చేతబడి చేయించారంటే గుర్రం నాడ, ఇది గుర్రము వాడినటువంటి నాడ. అది మనకి గుర్రాల్లో చాలా రకాలు ఉంటాయి. హంస గుర్రం అంటారన్నమాట. హంస గుర్రం అంటే అది మేఘాల్లో తేలుతూ ఉంటుంది. అలాంటి గుర్రం వాడినటువంటి నాడాన్ని మనము వారికి వద్దకి సరసమైనటువంటి ధరల్లోని వారికి చేర్చడం జరిగి వారి వద్దకి, వారి చెంతకే చేరుస్తాం మనము. ఈ గుర్రపు నాడ ఇంటి లోపల పెట్టుకున్నట్టయితే ఇంట్లో చికాకు, చిరాకు, పరాకులు, అన్ని ఫైనాన్షియల్ సమస్యలు అన్ని పోతాయి. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండేదానికి, పిల్లల మాట వినేదానికి కూడా, ఇంట్లో వాస్తు దోషాలను కూడా గుర్రపు నాడ పోతుందన్నమాట. అలానే మనకి ఇంటికి అష్టదిగ్బంధన ముడుపు అని ఉంటది. ఇలా ఇవన్నీ కూడా ట్రీస్, చెట్టు నుంచి తీసినవి, దీన్ని మంచోత్సవం చేసినవి అనమాట. ఇవన్నీ కూడా మనకి అడవుల్లో తెచ్చుకొచ్చినవి, మనకి ఎక్కడో కాదు, కలకత్తా లాంటి ఏరియాల్లో అక్కడ ఆరావళి పర్వతం అని ఉంటుంది. అలాంటి పర్వతాల ద్వారా తీసుకొచ్చినటువంటి ముడుపులు ఇవన్నీ కూడా ఇంటికి అష్టదిగ్బంధం చేస్తాం. అష్టదిగ్బంధం చేస్తే మనం వచ్చే అవసరం లేదు, ఇవన్నీ పంపిస్తాం, వారి వద్దకే పంపించేస్తాం. ఈ అష్టదిగ్బంధం చేయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పటాపంచలేపి చిటికలేస్తే వెళ్ళిపోవాలన్నమాట. సన్మాన కార్యక్రమాలే ఉంటాయి ఇంట్లోనూ, అలాంటివి ఉంటాయి అనమాట. ఇంట్లో చికాకులున్నా, ఏదైనా నిద్ర పట్టకపోయినా, ఆందోళన ఉన్నా, పిల్లలు ఎదుగుదల లేకపోయినా, ఎప్పుడు ఏడుస్తున్నా, నేలపాటు ధర ఉన్నా కూడా, ఇంటికి వాస్తు ప్రకారంగా ప్రాబ్లం ఉన్నా కూడా సరిపోతుంది. అలానే మనకి కాటుక, ఇది ఆరావళి కాటుక, మనకి కలకత్తా ఏరియాలో ఆరావళి పర్వతం ఉంటుంది. అక్కడి నుంచి తెచ్చినటువంటి మూలికలతో చేసినటువంటి కాటుక అనమాట. ఈ కాటుక చూర్ణం ఉంటుంది, భస్మం చేసి ఆ భస్మంతో కలిపినటువంటి చూర్ణం కాటుక అనమాట. ఈ కాటుక ఎవరైనా ధరించాలంటే, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఆరోగ్యం బాగుంటుంది. అలానే పిల్లల్లో ఎక్కడైనా బాలరిష్ట రోగాలున్నా, ఎక్కువ ఏడ్చినా, మతిమరుపు ఉన్నా, దిష్టి దోషాలున్నా కూడా ఈ కాటుక పెట్టుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఆడవారిలో అయితే కనుక హార్మోన్ ఇంబ్యాలెన్స్,
అవన్నీ కూడా సెట్ అయిపోతాయి. భర్త దూరం అయితే దగ్గర అవుతాడు, అన్ని రకాల అనుకున్న పనులు అవుతాయి, దిష్టి అన్ని కూడా పోతాయి. అలానే శత్రు భయం, వ్యాపారంలో నష్టం, ఎక్కడికి వెళ్ళినా మనం వెనక్కి వస్తున్నాం, ఆరోగ్య సౌకర్యంగా బాగలేదు, ఏ పనిలో కూడా దరిద్రం మనకు ముందెళ్ళి కూర్చుంటుంది, ఏది మనకు రావట్లేదు. అలానే మనకు శత్రు భయం కూడా ఉన్నది, దాంతో డబ్బులు రావట్లేదు, ఇచ్చిన డబ్బులు రావట్లేదు. ఎవరైనా బాధపడితే వారికి ఇది మన దగ్గర సెంటు. దీని అన్నిటితో కూడా మనం మంత్రోచ్చారణ చేసిస్తాం. ఈ మంత్రం ఇంపార్టెంట్. సెంట్ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ మంత్రం ఇంపార్టెంట్. ఈ మంత్రంతో చేసినటువంటి సెంటుతో వారు ప్రతిరోజు కూడా స్నానం చేసి బయటకు వెళ్ళేటప్పుడు, మంచి పని మీద వెళ్ళేటప్పుడు సెంట్ అప్లై చేసుకుని వెళ్తే వారికి చిటికలో పని అయిపోద్ది. ఇలాంటి అన్ని కూడా ఇవే కాకుండా మన దగ్గర ఇంకా వారికి ఉన్న సమస్యను బట్టి, అన్ని సమస్యలకి మనం మీడియా ముందు చెప్పలేము, అన్ని వారికి ఉన్న సమస్యను బట్టేసి ఎవరైనా మందు పెట్టున్నారా, హిప్నటైజేషన్ చేస్తున్నారా, బ్లాక్ మ్యాజిక్ ఏందా, ధూపవతి ఉందా, ఇంకా కాలజాతులు లాంటివి ఏమైనా ఉన్నాయా, వాటన్నిటి కూడా పరిష్కార మార్గాలు మన దగ్గర దొరుకుతా ఉన్నాయి. వారందరూ కూడా సంప్రదించవచ్చు. ఇంకా లేదు గురువు గారు మన దగ్గరలో ఉన్నారంటే అక్కడైనా సంప్రదించవచ్చు. నాకు కావాల్సింది ఏంది, ప్రజలు బాగుండటం, దాంట్లో మనం కూడా ఒక భాగం అవ్వాలి, అంతే. దానికోసం ఎక్కడికైనా చేయొచ్చు. దీనితో పాటు వీరందరూ కూడా విడిగా వారు ఇలా కాదు, దేవుని అనుగ్రహం ఉండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా నేను చేసుకుంటాను గురువు గారు అనుకునే వారు ఎవరైనా ఉంటే వారికి కూడా రెమెడీస్ ఉన్నాయి. ఎలానో మనకి దసరా వస్తుంది, దీపావళి వస్తుంది కాబట్టి నరకాసుని దహనం అనేది చేయడం ద్వారా మనకున్నటువంటి శని వెళ్ళిపోతుంది అని అర్థం. నరకాసుని దహనం ఎప్పుడు చేయాలి అంటే, ఎందుకు చేస్తారు అంటే, క్రామ క్రోధం వెళ్ళేదానికి, మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా వెళ్ళేదానికి నరకాసుని యొక్క దహనం చేయడం ద్వారా, అది ఏదో శత్రువుని చంపేశాను అని కాదు, మనలో ఉన్నటువంటి చెడుని చంపడం నరకాసుని దహనం. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా నరకాసుని దహనం చేయండి, అందరూ కూడా పాలు పంచుకోండి. మనకి టపాసులు పేల్చమంటే 100 వాళ్ళ 1000 వాళ్ళ పేల్చకండి. టపాసులు పేల్చే విధానం మన హిందూ సాంప్రదాయం సనాతన ధర్మంలో లేదు. మనం చేయాల్సిందల్లా కూడా దీపారాజన, చెరువులో, వాగులో, కుంటలో, కాలువలో, లేకపోతే ఇంట్లో ఒక గాబులో, తొట్టిలో అయినా సరే అరటి ఆకుల్లో దీపారాజన చేయండి. మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు తీర్చుకోండి. ఎవరైనా సరే చిన్నల నుంచి పెద్దల వరకు కూడా జాగ్రత్తగా దీపారాజన చేసుకుంటే ఈ రాశి వారికే కాదు అందరికీ కూడా సుసంపన్నంగా ఉంటుంది. మరొకటి, ఈ మాసం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని కానీ, ఈ ఒక రాశి వారు లక్ష్మీ అమ్మవారిని కానీ, లలిత అమ్మవారిని, దుర్గామాతని, అలానే అమ్మవారి రూపంలో ఉన్నటువంటి శక్తిపీఠంలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారి సమీప దూరంలో ఏ అమ్మవారు ఉన్నారో అక్కడ కుంకుమార్చన చేయించడం, ఎర్ర పువ్వులతో పూజించడం లేదా తెల్ల పువ్వులతో పూజించడం, వినాయక స్వామి వారికి గరికా బెల్లం నైవేద్యం పెట్టడం, కుమారస్వామి వారికి పంచామృత అభిషేకం చేయించడం, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర 9 పోగులు తెల్లదారం వేసేసి చుట్టూ తిప్పడం, గురువారం రోజున 3 చెంబులు నీళ్లు అందులో పోయాలి. ఇవన్నీ కూడా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరిగేటువంటి అవకాశం, అదృష్టం అన్ని కలిసి వస్తాయి. గురుగారు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ చేసుకుంటే ఇందులో ఏది చేసుకున్నా కూడా గురుగారు చెప్పింది అప్పుడు జరుగుతుంది. కామెంట్ ఒకటే పెట్టడం కాదు, కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి కూడా పెట్టాలి. దాంతోపాటు మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే నెంబర్ కూడా మనం ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది పఠించినా చాలు. ఎవరైనా సరే ఇది పఠించినా కూడా జరగదని ఉండదు. మన కోరిక స్థిరంగా ఉండాలి, మన కోరిక నీతి నిజాయితీ కూడిందై ఉండాలి, ఖచ్చితంగా జరుగుతుంది అది. అలానే ఈ మీనరాశి వారు పఠించవలసిన నంబర్ 7296-473 ఈ నెంబర్ని పఠించినట్టయితే కనుక ఖచ్చితంగా అదృష్టం ఉంటుంది. 350 టైమ్స్ ఎవ్రీడే 350 టైమ్స్ ఈ నెంబర్ని పఠించాలి. ఏ చేతిలో ఏదైనా జ్యూస్ గ్లాస్ పెట్టుకుని పాటించినట్టయితే కనుక అదృష్టం అనేది చిటికలో మారిపోతుంది. వీరికి దురదృష్టం నుంచి అదృష్టంగా వస్తారు. కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. గురుగారు, గ్రహాల స్థానాన్ని బట్టి పలానా రాశి వాళ్ళకి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తారు, బాగలేదంటే బాగలేదని చెప్తారు. సో కొంతమంది అనుకుంటారు, గురుగారు మీరు బాగుందండి, కానీ మీరు చెప్పినట్లుగా మా జీవితంలో ఏం జరగట్లేదు, కష్టాలు పడుతూనే ఉన్నాం, పాజిటివ్ చెప్తున్నారు కానీ మాకు అలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో మరి ఏంటి తప్పు ఎక్కడ జరుగుతుంది, వాళ్ళకేం చెప్తారు గురుగారు? ఇక్కడ మనం ఒకటే గమనించుకోవాలి. ఇప్పుడు గురువుగారు చెప్పింది జరగట్లేదంటే గురువుగారు చెప్తున్నారంటే ఊరికే చెప్పరుగా, టైం వేస్ట్ చేసుకోరుగా. గురువుగారు చెప్తున్నారంటే అన్ని రకాల అనలైజ్ చేసి గ్రహాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఏ పవర్లో ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్లో ఉంది చూసి దాని ప్రకారంగా పరిహారాలు ఉంటాయి, ప్రెడిక్షన్స్ ఉంటాయి, దాని ప్రకారం చెప్తూ ఉంటాడు. ఇలా కాకుండా మీకు వేరేలా జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు చాలా రకాలు చూస్తూ ఉన్నాను నేను. కస్టమర్స్ అందరూ కూడా ఎట్లా అయిపోయినారంటే, చాలా మంది కూడా వాళ్ళకి ఏంటంటే హిప్నటిజం జరిగిపోయింది, బ్లాక్ మ్యాజిక్ జరిగింది, చేసేవారు కూడా చాలా ఎక్కువైపోయినారు. ఈ మధ్యన చేసేవారు కూడా చాలా ఈజీగా అయిపోయింది. ఇందులో చాలా రకాల విద్యలు ఉంటాయి. ముందుగా విద్యలు చూద్దాం. విద్యలు చూసినట్టయితే కనుక హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, మందు పెట్టడం, వీటితో పాటు బాగలముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు, దీంతో పాటు రూపవతి, ధూమావతి ఇలాంటి విద్యలు చాలా ఉన్నాయి. ఈ విద్యల్లో ఏదో ఒక విద్య ఇంకోటి ఉంది,
స్పిరిట్ ప్రేయర్స్. ప్రభులు మనకి క్రిస్టియన్స్ కూడా తక్కువలేం కాదు, స్పిరిట్ ప్రేయర్స్ అని చేస్తారు. మామూలుగా హోలీ స్పిరిట్స్ అంటారు, హోలీ స్పిరిట్లో బ్లాక్ స్పిరిట్స్ చేస్తారు, హోలీ స్పిరిట్స్ అని బ్లాక్ స్పిరిట్ చేస్తారు. ఇలాగ మతాలతో సంబంధం లేదు, ఇలా చేసేటువంటి ఇవన్నీ చెడ్డయి. ఈ నెగిటివిటీస్తో చాలా మంది జనానికి ఏంటంటే వారికి ఉన్న తత్వంతో, వారికి ఉన్న బిజీ లైఫ్లో చాలా మంది తెలుసుకోవాలనేది ఏం లేదు, కానీ బాధపడేది వారే. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే మనం అంటే పడలేని వాళ్ళు, మనం అంటే విరక్తి చెందిన వాళ్ళు, మన మీద శత్రుత్వం పెంచుకోవాలని వారు, మనం ఎదుగుదల తట్టుకోలేని వారు చేస్తారు. దీని ద్వారా గురువు గారు చెప్పింది జరగదు. ఇప్పుడు ఆ చెడు ప్రయోగం మనమేం జరిగింది కదా, ఆ చెడు ప్రయోగం జరిగినప్పుడు ఆ చెడు ప్రయోగం వల్ల మనం ఎలా అయితే నాశనం అవుతామో అలా వెళ్ళిపోతుంటాం, కుంగిపోతుంటాం. అప్పుడు గురువు గారు చెప్పినవి జరగవు. వారు అది ఆలోచించకుండా గురువు గారు చెప్పారు మాకేం జరగలేదని కామెంట్ పెడతారు. అది కరెక్ట్ కాదు, అది కాదు. ఇక్కడ ఏంటంటే నా మీద ఏదో ప్రయోగం జరిగింది అని ప్రతి ఒక్కరు కూడా చూపించుకోవాలి. ఇక మీద ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు. మనకేదో జబ్బు వచ్చింది, రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళడం కాదు. మనకి లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ముందు గురువుని సంప్రదించాలి. ఏదైనా మనకి చెడు జరిగితే ముందు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా నీకేదో జరుగుతుందని అర్థం. అంటే ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జరిగిందేమో మీరు అనుకున్నది మీ గోల్ క్యాచ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీకు ఏదో చెడు జరుగుతుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఎడబాటు. ఈ మధ్యన భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంది. భార్యాభర్తలు అఫైర్స్, ఆ భార్య తప్పు కాదు, భర్త తప్పు కాదు. ఎదుటి వాళ్ళు వీరి మీద కన్నేసి ఆ భర్త ₹1,00,000 సంపాదిస్తున్నాడు, నా మద్దకు వస్తే ఆ ₹1,00,000 నాకు ఇస్తాడని ఇప్పినడేం చేపిస్తున్నారు. ఆ భార్య నా దగ్గరికి వస్తే ₹1,00,000 ఆస్తి నాకు వచ్చిందని చెప్పి ఇప్పినడేం చేపిస్తున్నారు. అలానే భార్య భర్త దూరం అవుతున్నారు తప్పితే భర్తకేదో కోరికలు పుట్టి భార్యకేదో కోరికలు పుట్టి కాదు. ఎదుటి వాళ్ళు చేసేటువంటి చెడు ప్రయోగం వలన వీరు దూరం అవుతున్నారు, కాబట్టి వీరు అనుభవిస్తున్నారు అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గురువుని సంప్రదించాలి. సమీప దూరంలో మీకు ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా సరే గురువుని సంప్రదిస్తే ఆ పరిష్కార మార్గం చూపిస్తారు. లేదంటే మన వద్దకు వచ్చినా కూడా ఆ పరిష్కార మార్గం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అన్నిట్లోనూ అవైలబుల్ ఉంది. కాబట్టి ఆ పరిష్కార మార్గానికి దారి చూపిస్తాం. వారు ఏ విధంగా అయితే ఉండాలో పేరు, ప్రఖ్యాత, పొడుగు, డబ్బు, హోదా అన్నీ కూడా వారికి వచ్చేలాగా గురువు ముందు ఏముంది అంటే గురువు దగ్గరికి రాకముందు ఏముంది, గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏముంది అనేది దొరుకుతుంది. ఈ రోజుల్లో ఇంకోటి ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా గురువుని ఎంచుకుంటే ₹1,00,000 వాళ్ళు గుంజడమా, గురువులే ఇప్పినడేం చేసి వారిని వద్ద చేర్చుకోవడమా, ఈ కస్టమర్ పోతే మళ్ళీ రారని చెప్పేసి వారి మీద ఆదాయం పొందడమా చేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇవందరూ కూడా ఆలోచించుకోవాలి. ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారంటే ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినట్టే, ఆ పేషెంట్ కాపాడే బాధ్యత మనది. ఎందుకంటే మనం కూడా పేషెంట్లు అవుతాం కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా ఏంటంటే గమనించుకోవాలి. కస్టమర్కి ఏం కావాలో చేసే విధంగా గురువులు ఉండాలి, గురువు అందుబాటులో ఉండాలి. గురువు దగ్గర కూడా వారు సందర్శిస్తే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి సమీప దూరంలో ఎవరున్నా సరే వారిని సంప్రదించండి. లేదు నచ్చలేదంటే మనలాంటి వారు చాలా మంది ఉంటారు మంచి చేసేదానికి, ఆ మంచి చేసే వారి దగ్గరికి సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి చెడిపోతుంది. అంతేగాని గురువు చెప్పింది మాకు జరగట్లేదు అని అంటే గురువు తప్పు కాదు, అది మీలో ఏదో లోపం ఉంది, మీకు గ్రహరీత్యా ప్రాబ్లం కాదు, అది మీకేదో చెడు చేస్తున్నారు. ఖచ్చితంగా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా.